अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అంతిమ ప్రవక్త చివరి ప్రవక్త అల్లాహ్ యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అల్లాహ్ శాంతి సుఖాలు కురిపించుగాక ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఒక విషయం తెలియజేశారు అని మరి సహల్ బిన్ సాద్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఏమని, రెండు పెదాల మధ్య ఉన్నదానిని అంటే ఈ యొక్క నాలుక ఈ యొక్క రెండు పెదాల మధ్య ఉన్నదానిని మరియు రెండు కాళ్ళ మధ్యలో ఉన్నదానిని రెండు పెదాల మధ్యలో ఉన్నదానిని రెండు కాళ్ళ మధ్యలో ఉన్నదానిని ఎవరైతే పరిరక్షించుకుంటారో ఎవరైతే రక్షించుకుంటారో వారికి నేను స్వర్గం గ్యారంటీ ఇస్తున్నాను అని అల్లాహ్ తెలియజేసినటువంటి విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహల్ బిన్ సాద్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. దీంట్లో ఆలోచించే వారికి ఎన్నో ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా ఉన్నాయి. రెండు పెదాల మధ్యలో నుంచి వచ్చిన ఈ యొక్క నాలికని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో, రెండు కాళ్ళ మధ్యలో ఉన్నదాన్ని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వారికి స్వర్గం గ్యారంటీ అంటే ఏమిటి, దీనిని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎన్నో తప్పుల నుంచి ఈ యొక్క నాలుక ఎన్నో మంచులకి చెడులకి ఉపయోగపడుతుంది, మంచి మాటకి చెడు మాటకి కూడాను. మరియు ఈ యొక్క కాళ్ళ మధ్యలో ఉన్నదానిని మరి భార్యాభర్తలు సంసారం చేస్తే అది వేరే విషయం, కానీ ఇతరులతో చేస్తే అది వ్యభిచారం అవుతుంది. మరి ఈ యొక్క తప్పుడు పనులు చేయకూడదు, మరి తప్పుడు వేషాలకు వెళ్ళకూడదు, మరి ఎలా ఇంకా అనేక మందికి అనేక రకాల ఆలోచనలు కూడా దీని ద్వారా వస్తూ ఉంటాయి. ఈ యొక్క రెండు పదాలు ఈ యొక్క రెండు విషయాలలో అనేక మందికి అనేక ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా దాగి ఉన్నాయి. ఎవరైతే వీటిని రక్షించుకుంటారో వారికి స్వర్గం గ్యారంటీ అని చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ గారు తెలియజేసినటువంటి విషయాన్ని ప్రవక్త గారు చెప్పారని సహల్ బిన్ సాద్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది మరియు మిస్కాతుల్ మసాబిహ్లోనే 4812వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి దాసుడు అల్లాహ్ యొక్క భక్తుడు దాసుడు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ఆయన అన్న మాటలకు అల్లాహ్ చాలా సంతోషిస్తాడు. దాసుడు అనే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దానివల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క తరగతులను అంతస్తులను ఉన్నతం చేస్తాడు. ఇహలోకంలో కావచ్చు, మరి ప్రళయ దినం రోజు కావచ్చు, లేదా స్వర్గంలో కావచ్చు, అతని యొక్క స్థానాన్ని ఉన్నతం చేస్తూ పోతాడు అతను చేసే పనులు, అతను చేసే మాటల వల్ల. కానీ అదే దాసుడు కొన్నిసార్లు ఆలోచించకుండా ఒక్కొక్కసారి కొన్ని మాటలు అనేస్తాడు. ఆ మాటల వల్ల దేవుడికి చాలా ఆగ్రహం వస్తుంది, దానివల్ల అతన్ని నరకంలో కూడా పడేసేస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. బుఖారీ హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ముస్లింను తిట్టడం పాపం, చంపటం మరియు అవిశ్వాసం వంటిది అని. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలోని విషయం ఇది. ఇక ఇంకొక విషయం అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, ఎవరు తన సోదరుణ్ణి అవిశ్వాసి అని అంటారో, ఎవరు తన యొక్క సోదరుణ్ణి, అతడు ఒకటే తల్లికి తండ్రికి పుట్టిన సోదరుడైనా సరే, ఒకటే ధర్మానికి సంబంధించినటువంటి ఒక విశ్వాసిని అయినా సరే, ఒక సోదరుణ్ణి ఇంకొకతను నీవు అవిశ్వాసివి అని అంటే వారిద్దరిలో ఒక వ్యక్తి అవిశ్వాసి అయిపోతాడు అని చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి అంటే అతడు అవిశ్వాసి గనక కాకపోతే ఆ చెప్పేవాడు అవిశ్వాసి అయిపోతాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఇతరులని అన్యాయంగా మనం తిట్టవద్దు, ఇతరులని అన్యాయంగా మనం చంపవద్దు, ఇతరులని నాశనం కోరుకోకూడదు, ఇతరుల మీద అబద్ధాలు చెప్పకూడదు, ఇతరుల మీద పిత్రీలు చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదు, వారికి అన్యాయం చేయాలని కోరుకోకూడదు, వారికి ఇబ్బంది పెట్టకూడదు. వారు ముస్లిం అయినా సరే ముస్లిం కాకపోయినా సరే ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి జీవించాలి అని ధర్మం చెప్తూ ఉంది ఇస్లాం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అబూజర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఒకవేళ ఎవరైనా ఒక ముస్లింపై అవిశ్వాస పాపపు నింద వేస్తే, ఒకవేళ అతడు అలా కాకుండా ఉంటే, అది ఎవరైతే నింద వేస్తారో అతడు వేసిన ఆ యొక్క వ్యక్తి పైన ఆ యొక్క
నిందని దేవుడు వేయటం జరుగుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు అని అబూజర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అన్యాయంగా ఒకరిపైన నింద వేస్తే చివరికి దేవుని వద్ద ఆ నింద ఆ వేసినటువంటి వారిపైన పడుతుందని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఇంకొక ప్రవచనం ఏమిటి అంటే అబూజర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ఒకవేళ ఎవరైనా ఒక ముస్లింను అవిశ్వాసి లేదా అల్లా యొక్క శత్రువు అని గనక పిలిస్తే, ఒకవేళ అతడు అలా కాకుండా ఉంటే అది తిరిగి అలా పిలిచిన వ్యక్తిపైనే పడుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఒక విషయం చెప్పారని అబూ దర్దా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, అనవసరంగా ఏ కారణము లేకుండా ఇతరుల మీద చివాట్లు, తిట్లు, శాపనార్థాలు, అపార్థాలు, నిందలు ఇలా ఎవరైతే ఒకరు ఇంకొకరి మీద వేస్తూ ఉంటారో, ఏ కారణం లేకుండా ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు, జడ్జిమెంట్ డే రోజు, స్వర్గం మరియు నరకం ఇచ్చే రోజు మరి ఎవరైతే ఇటువంటి చేష్టలకు గురవుతారో, ఎవరైతే ఇటువంటి చివాట్లు, శాపాలు, శాపనార్థాలు ఇటువంటి వాటికి ఎవరైతే గురవుతారో, చేస్తారో, తీర్పు దినం నాడు సాక్షులుగా కానీ సిఫారసు వసీలా చేసేవారుగా కానీ ఇటువంటి వారిని అల్లా ఒప్పుకోడు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారని అబూ దర్దా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అబూ హురైరా రజల్లా గారు చెప్తున్నారు, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఒక విషయం చెప్పారు అని, ప్రజలు నాశనం అయిపోయారు అని అన్నవాడు అందరికంటే అధికంగా నాశనం అవుతాడు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు అని మరి అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ముస్లిం హదీస్ గ్రంథం. మరి అబూ హురైరా రజల్లా గారు చెప్తూ ఉన్నారు ఏమని, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారని, 2 నాలుకల ధోరణి గల వాళ్ళు తీర్పు దినం రోజు 2 ముఖాలతో వస్తారు. 2 నాలుకలు అంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇప్పుడు ఒక మాట, అప్పుడు ఒక మాట, సమయం సందర్భం బట్టి వారి నోటిని ఇష్టం వచ్చినట్లు అవసరాలకు తగ్గట్టు మరి మంచిని చెడుగా, చెడుని మంచిగా, హరాంని హలాల్గా, హలాల్ని హరాంగా, మరియు తిమ్మిని బొమ్మని, బొమ్మని తిమ్మిని అని అంటారు కదా, ఆ విధంగా వారు రకరకాలుగా ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఉన్న మాట మార్చేయటం, ఉన్న మాట మార్చిన దాన్ని మళ్ళా మారవటం, ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఇలా 2 నాలుకల ధోరణి కలిగిన వారిని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ తరపున మాట్లాడతారు, ఇక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ తరపున మాట్లాడతారు, ఇలా రకరకాలుగా 2 నాలుకలు కలిగిన వాళ్ళు ఉంటారు. మరి ఇది ఒక 2 నాలుకలు కలిగిన ఈ యొక్క ఆ అలవాటు అంటే ఆ యొక్క దానికి అనేక రకాల నానార్థాలు ఉన్నాయి, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇటువంటి ధోరణి కలిగినటువంటి వారు ప్రళయ దినం రోజు దేవుడు వారిని 2 ముఖాలుగా వారిని చీల్చి 2 ముఖాలుగా వారిని లేపుతాడు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకో విషయం ఏమిటంటే హుజైఫా రజల్లా గారు చెప్తూ ఉన్నారు ఏమని, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు, చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని అంటూ ఉండగా నేను విన్నాను, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్తూ ఉండగా నేను విన్నాను అని హుజైఫా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. చాడీలు చెప్పడం ఎంత పెద్ద పాపమో ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం మరియు మిస్కాతుల్ మసబీలోని 4823 హదీస్ నుంచి యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. చాడీలు చెప్పడం అనేది చాలా చిన్న పాపం కాదు, చాలా పెద్ద పాపం అని, ఇంకా ఇలాంటి అనేక విషయాల గురించి మనం తెలుగు బుఖారీలో, ఖురాన్లోని, హదీస్లోని విషయాలు మనం ఇంతకు ముందే తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మా ద్వారా జరిగిన తప్పులను క్షమించడం వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీస్లను జీవన మరియు ఆరాధన పద్ధతులను మాకు తెలియజేసి అల్లా మేము వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతిసేవలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగానే వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క నమాజులని, ఉపవాసాలని, దువాలని, సదకా ఖైరాతులని, జకాతులని, హజ్జుమ్రాలని అల్లా నీ మార్గంలో ఖర్చు చేస్తూ నీ గురించి పనిచేస్తున్న ప్రతి ఒక్క దాసుడికి, అల్లా మరణించిన వారికి, బ్రతికి ఉన్న వారికి, రాబోయే నీ యొక్క ప్రతి దాసులకి మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల ఈ యొక్క ప్రసంగం వింటున్న వారికి, ఎవరైతే దువా కోరుకుంటున్నారో వారికి, ఎవరైతే దువాలో కూడా గుర్తుపెట్టుకోండి మా కోసం కూడా ప్రార్థన చేయండి అని ఎవరైతే అన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారో వల్ల ఎవరెవరు ఏ విషయమై మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నారో వారందరికీ వాటిని ప్రసాదించి ఇహలోకంలో
సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని కాపాడడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల అల్లా మా కుటుంబ సభ్యులపైన కూడా మీ యొక్క శాంతి సుఖాలు కురిపించి వారి యొక్క ఆరాధనలు కూడా స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు